సాతాను త్రిత్వము గురించి చెప్తున్నాను. ఈవిల్ ట్రినిటీ, ద ట్రినిటీ ఆఫ్ సేటన్. సాతాను త్రిత్వము. సాతాను వాడు కార్యాలని చేస్తూ ఉన్నాడు. సాతానుడు వాడి అనుచరుల ద్వారా కార్యాలను చేస్తూ ఉన్నాడు. సాతాను త్రిత్వములో సాతానుడు ఉంటాడు, క్రీస్తు విరోధి ఉంటాడు, మూడవది అబద్ధపు ప్రవక్త ఉంటాడు. ఈ ముగ్గురు గురించి కూడా ప్రకటన 12, 13 అధ్యాయాల్లో మనం చూస్తాం. సాతాను త్రిత్వము. అలాగే దేవునిలో కూడా త్రిత్వం ఉందని మనం చూసాం. మనకు తెలుసు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. సాతానుడు తండ్రిని అనుకరిస్తాడు, క్రీస్తు విరోధి కుమారుడిని అనుకరిస్తాడు, అబద్ధపు ప్రవక్త పరిశుద్ధాత్ముడిని అనుకరిస్తాడు. మీకు అర్థమవుతుందో లేదో అర్థం చేసుకోండి, నేర్చుకోవాలి, తప్పదు, ఇంకో అవకాశం లేదు. ఎందుకంటే నేర్చుకోకపోతే మనం అమాయకంగా ఉంటాం. భక్తిలో అమాయకము పనిచేయదు, భక్తిలో అజ్ఞానము పనిచేయదు. మేము అమాయకులు ప్రభువా అంటే ఎందుకు అమాయకంగా ఉన్నామని అడుగుతాడు ఆయన. అందుకని భక్తిలో ఆధ్యాత్మిక స్థితిలో అమాయకత్వం పనిచేయదు, అజ్ఞానం కూడా పనిచేయదు. నేర్చుకోవాలి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ గుర్తుకు ఓటేయాలో అజ్ఞానంగా అన్నీ నొక్కేస్తామా? ఎవడికి ఓటేయాలో మనకు బాగా తెలుసు, అక్కడే ఓటేస్తాం. అక్కడ జ్ఞానం ప్రదర్శన జరుగుతుంది. 100 రూపాయల నోటు ఇచ్చి ఇదిగోనండి 500 ఉంచుకోండి అని అంటే ఒప్పుకుంటామా? 500 రూపాయల నోటు ఏదో తెలుసు, 100 రూపాయల నోటు ఏదో తెలుసు. డబ్బుల్లో అజ్ఞానంగా ఉంటామా? చాలా తెలివైన వాడు. కానీ వాక్యంలో ఎందుకు అజ్ఞానం ఉంది? వాక్యములో ఎందుకు అమాయకత్వం ఉంది? ఎవరు ఎంత ఇవ్వాలో పైసలతో సహా మనకు తెలుసు. ఎవరు మనల్ని ఏమన్నారో సంవత్సరాలు లెక్కించి మరీ జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లోకంలో అన్ని విషయాల్లో ఎంతో తెలివిగా ఉంటాం. ఒక స్థలం కొనాలంటే 100 ఎంక్వైరీలు చేస్తాం. లోకంలో అన్ని విషయాల్లో తెలివితేటలు ఉన్నాయి. మరి దేవునిలో ఎందుకు లేదు? వాక్యములో ఎందుకు లేదు? ఏదో లోపం ఉంది. ఏంటో ఆ లోపం అంటే మనకి ఇంట్రెస్ట్ లేదంతే. ఏమి లేదు? ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి ఉంటే అమాయకత్వం నుంచి బయటపడతాం, ఆసక్తి ఉంటే అజ్ఞానం నుంచి బయటపడతాం. అందుకని ఆసక్తి ఉండాలి. ఆత్మీయ విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉండాలి. లేకపోతే అమాయకపు భక్తి చేస్తాం, అజ్ఞానులుగా ఉంటాం, తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని దేవుడు తన త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని గురించి మనకు తెలుసు. ఏకదేవుడు, ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. అలాగే త్రిత్వములో సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధపు ప్రవక్త, ఈ ముగ్గురు ఈవిల్ ట్రినిటీ అంటాం. సాతాను త్రిత్వం అంటాం. ఈ సాతాను త్రిత్వము లోకంలో పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తుంది, మన ఊరిలో పనిచేస్తుంది, మన రాష్ట్రంలో పనిచేస్తుంది, ప్రపంచంలో పనిచేస్తుంది. సాతాను త్రిత్వము చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ ప్రపంచంలో. మరి గుర్తిస్తున్నామా ఈ సాతాను త్రిత్వాన్ని? సాతాను కార్యాలను గుర్తించగలుగుతున్నామా? క్రీస్తు విరోధి కార్యాలను గుర్తించగలుగుతున్నామా? అబద్ధపు ప్రవక్త కార్యాలను గుర్తించగలుగుతున్నామా? వాడి త్రిత్వం ముగ్గురు కూడా పనిచేస్తున్నారు. ద స్పిరిట్ ఆఫ్ సాటన్, ద స్పిరిట్ ఆఫ్ యాంటై క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్
ఆల్రెడీ ఇన్ వర్కింగ్. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మనమే సాతానికి దూతలుగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనము క్రీస్తు విరోధికి మనమే దూతలుగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనమే అబద్ధపు ప్రవక్తకి అనుచరులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకని వారి లక్షణాలు మనము తెలుసుకోవాలి. అపవాది గురించి లక్షణాలు ఇంతకుముందు మీకు చెప్పాను అని నేను భావిస్తున్నాను. సాయంత్రం చెప్పి ఉంటాను ప్రకటన గ్రంథ ధ్యానంలో. క్రీస్తు విరోధి లక్షణాలు దరిదాపు 11కు పైగా పోయిన వారము నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 10 వచనాల ద్వారా క్రీస్తు విరోధి యాంటై క్రైస్ట్ 11 లక్షణాలు మనం చూసాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 10 వచనాల ద్వారా క్రీస్తు విరోధి క్రూరమైన లక్షణం కలిగిన వాడని, వాడిని క్రూర జంతువుతో పోల్చాడు. ఈజ్ ఎ క్రూయల్ పర్సన్ అంటాం. క్రీస్తు విరోధి క్రూరమైన వాడు. జాలి, దయ, కనికరము ఉండదు, ఎవడిని వదలడాడు. క్రీస్తు సాత్వికుడు, క్రీస్తు కనికరము కలిగిన వాడు, క్రీస్తు దీన మనసు కలిగిన వాడు. క్రీస్తు విరోధి క్రూరుడు. ఈ ఆత్మ పనిచేస్తుంది తెలుసా? క్రీస్తులో ఉన్న దీనత్వం, క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న సాత్వికము కొంతమందిలో పనిచేస్తుంది. క్రీస్తు విరోధిలో ఆ క్రూరత్వం, క్రూర జంతువుతో పోల్చబడ్డాడు, క్రూరత్వం కూడా పనిచేస్తుంది. కొంతమంది క్రూరత్వంతో ఉంటారు. జాలి ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు. అంటే వారిలో ఏ ఆత్మ పనిచేస్తుంది? క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ యాంటై క్రైస్ట్ అని అంటాం. క్రీస్తు విరోధి. అందుకని మన స్వభావాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. క్రీస్తు విరోధి 7 తలలు గలవాడు, చాలా తెలివైనవాడు. క్రీస్తు విరోధి 10 కొమ్ములు గలవాడు, చాలా బలమైనవాడు. క్రీస్తు విరోధి 10 కిరీటాలు కలిగిన వాడు, అధికారం ఉన్నవాడు. క్రీస్తు విరోధి సాతాను చేత బ్యాకప్ చేయబడుతున్నాడు. సాతానుడు వాడిని నడిపిస్తాడు. క్రీస్తు విరోధి సూచక్రియలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. వాడు చేసే కార్యాలు చూసి అమ్మో దేవుడే చేస్తున్నాడు అనిపిస్తాడు. క్రీస్తు విరోధి కూడా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. పోయిన వారం వచ్చిన వాళ్ళకి ఈ మెసేజ్ అర్థమవుద్ది, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. క్రీస్తు విరోధి పరిశుద్ధుల్ని చంపుతాడు. అంటే ఏంటో చూశాను. క్రీస్తు విరోధి చెరలోకి తీసుకుని వెళ్తాడు, ఆకర్షిస్తాడు. క్రీస్తు విరోధి కొంతమందిని ఆత్మీయంగా చంపుతాడు, ఖడ్గముతో చంపుతాడు. జీవగ్రంథంలో పేరు రాయబడిన వాళ్ళందరూ క్రీస్తు విరోధి అనుచరులుగా ఉంటారు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వారు క్రీస్తు విరోధికి కాదు, క్రీస్తుకి అనుచరులుగా ఉంటారు. ఎవరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయో వారు క్రీస్తుకి అనుచరులు. ఎవరి పేర్లు క్రీస్తు జీవగ్రంథంలో రాయబడలేదు వాళ్ళు క్రీస్తు విరోధి అనుచరులు. మీకు తెలుసా, చర్చిల్లో క్రీస్తు అనుచరులు ఉంటారు, క్రీస్తు విరోధి అనుచరులు ఉంటాడు. ఎవడేంటో కాలాన్ని బట్టి తెలుస్తుంది, ఇప్పుడే తెలియకపోవచ్చు. క్రీస్తు అనుచరులు ఉంటారు, క్రీస్తు విరోధి అనుచరులు ఉంటారు. దీంట్లో సేవకులు ఉంటారు, దీంట్లో సంఘాలు ఉంటాయి, విశ్వాసులు ఉంటారు. అందుకని క్రీస్తు విరోధికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే పనిచేస్తూ ఉంది అని మనం చూసాం. 1 యోహాను 2:18-19 ప్రకారం క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? సంఘములో నుంచే వస్తాడు. హిందూ మతంలో నుంచి రాడు, ఇస్లామిజంలో నుంచి రాడు, బౌద్ధ మతంలో నుంచి రాడు, నాస్తికుల్లో నుంచి అసలు రాడు. క్రిస్టియన్స్ అనబడిన వారిలో నుంచి వస్తాడు, చర్చిల్లో నుంచే వస్తాడు. నేను చెప్పింది కదా, బైబిల్ చెప్పింది. 1 యోహాను 2:18-19 చూసాం. క్రీస్తు విరోధి మనలో నుండే వస్తాడు. క్రీస్తు విరోధి అంటే నిర్వచనం చెప్పాను, క్రీస్తుకి బదులుగా ఉండేవాడు, క్రీస్తు కార్యాలను నకిలీ కార్యాలుగా చేసేవాడు.
క్రీస్తుకి బదులుగా ఉండేవాడు, క్రీస్తు కార్యాలకి నకిలీ కార్యాలు చేసేవాడు. ఇది క్రీస్తు విరోధి గురించి దరిదాపు 11 లక్షణాలు చెప్పడం జరిగింది. ఈ రోజున క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది. మన ఊరిలో పనిచేస్తుంది, మన రాష్ట్రంలో పనిచేస్తుంది, మన దేశంలో పనిచేస్తున్నాడు. ఈ ప్రపంచంలో క్రీస్తు విరోధి ఆల్రెడీ, వాడి అనుచరులు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ క్రీస్తు విరోధుల్ని మీరు గుర్తుపట్టగలుగుతున్నారు. క్రీస్తు విరోధి డంబముగా మాట్లాడతాడని రాయబడింది. మేమే గొప్ప అని చెప్పుకుంటారు. క్రీస్తు విరోధి డంబంగా మాట్లాడతాడు. వారిని గుర్తించే స్థాయిలో ప్రతి విశ్వాసి ఉండాలి. ఎందుకు ఈ విషయాలు నేను మీకు చెప్తున్నానంటే, ఒకరోజు నా దేవుని ముందు మీరు నిలబడే అవకాశం వస్తే, మాకు క్రీస్తు విరోధి లక్షణాలు ఆయన చెప్పలేదని నా మీద నేరం మోపకుండా ఉండడానికి మేము మీకు చెప్తున్నాం. ఇక తర్వాత వాడిని గుర్తిస్తారా లేదనేది మీ ఇష్టం. మాకు ఈ విషయం తెలియదండి, అందుకని క్రీస్తు విరోధిని వెంబడించాము, క్రీస్తు విరోధే క్రీస్తు అనుకున్నాము, మేము పప్పులో కాలేసాం, తప్పిపోయామని అంటే మీ సేవకుడు చెప్పలేదా అని సేవకుడి మీద నేరం మోపకుండా ఉండడానికి, క్రీస్తు విరోధి అంటే ఎవడు, ఎక్కడి నుంచి వస్తాడు, లక్షణాలు ఏంటి, ఇప్పుడు వాడు ఏ రూపంలో ఉన్నాడు, ఇప్పుడు వాడిని ఎలా గుర్తించడం అనేది మీకు చెప్పడం జరిగింది. ఇక తర్వాత మీ ఇష్టం, మీ బాధ్యత. ఈరోజు అబద్ధపు ప్రవక్త గురించి చెప్తాను. పోయిన వారం కొన్ని విషయాలు చెప్పాను. ఆదివారం సాయంత్రము అబద్ధపు ప్రవక్త గురించి కూడా మనము తెలుసుకోవాలి. అందుకని సాతాను త్రిత్వములో ఎవరున్నారు? సాతానుడున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2 క్రీస్తు విరోధి ఉన్నాడు. నెంబర్ 3 అబద్ధపు ప్రవక్త ఉన్నాడు. సాటన్, యాంటై క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, ఈ ముగ్గురును కలిపి ఈవిల్ ట్రినిటీ, సాతాను త్రిత్వము అంటాం. ఈ త్రిత్వములో సాతాను గురించి కూడా 14-15 లక్షణాలు చెప్పాను ఇంతకుముందు. తర్వాత క్రీస్తు విరోధి గురించి 11 లక్షణాలకు పైగానే చూసాం. ఈ రోజున అబద్ధపు ప్రవక్త గురించి మనం చూస్తాం. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామో చెప్పమంటారా? కొన్నిసార్లు మనమే క్రీస్తు విరోధి ఉన్న లక్షణాలు, సాతానుకున్న లక్షణాలు కలిగి ఉండే అవకాశాలు ఉన్నవి. ద స్పిరిట్ సమ్టైమ్స్ వర్క్స్ విత్ ఇన్ అస్. క్రీస్తు విరోధి అంటే ఎవరెవరో వాళ్ళు అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు మనమే క్రీస్తు విరోధి కలిగిన లక్షణాలు కలిగి ఉండొచ్చేమో. అందుకే మనం కూడా చెక్ చేసుకోవాలి. ఈ అబద్ధపు ప్రవక్త గురించి కూడా 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ అంశాలు ఉన్నాయి. ఈ వచనం వెంబడి వచనాన్ని చదవడానికి మనకు టైం లేదు కాబట్టి అబద్ధపు ప్రవక్త గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల్లో అబద్ధపు ప్రవక్త వీడు పరిశుద్ధాత్మకు నకిలీ వాడు, ఈజ్ ఎ కౌంటర్ఫీట్ హోలీ స్పిరిట్ అని అంటాం. పరిశుద్ధాత్మకు నకిలీ వాడే అబద్ధపు ప్రవక్త. లేక అబద్ధపు ప్రవక్తని ఏమనవచ్చు అంటే స్నేహితులారా, ఈజ్ ఎన్ యాంటై హోలీ స్పిరిట్. ఈజ్ ఎన్ యాంటై హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన వాడు, పరిశుద్ధాత్మునికి నకిలీవాడు అని వస్తుంది. పరిశుద్ధాత్మునికి వ్యతిరేకమైన వాడు, పరిశుద్ధాత్మకు నకిలీవాడు. నేను లక్షణాలు చెప్తాను, మీకు మైండ్లో చాలామంది గుర్తుకు రావాలి. నేను లక్షణాలు చెప్తాను, మీకు మైండ్లో గుర్తుకు రావాలి. ఓహో, ఇదంతా కూడా క్రీస్తు విరోధి ఆత్మ పని చేస్తుంది అన్నది మనకి అర్థం కావాలి. అందుచేత సాతానుడు త్రిత్వములో ఒక భాగంగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. క్రీస్తు విరోధి త్రిత్వములో ఒక భాగంగా ఉన్నాడు, కుమారుడుగా క్రీస్తుకు విరోధిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడికి విరోధంగా అబద్ధపు ప్రవక్త ఉన్నాడు, పరిశుద్ధాత్మకు భిన్నమైన కార్యాలు చేస్తాడు. సరే, పోయిన ఆదివారం సాయంత్రం కొన్ని చెప్పాను. అయితే ఆ రోజు సాయంత్రం చెప్పనివి ఇప్పుడు చెప్తాను, ఆ రోజు చెప్పినవి కూడా కొన్ని చెప్తాను. చూడండి, ఈ అబద్ధపు ప్రవక్త వాడు రూపం ఏంటో చెప్తాను. రూపం అంటే ఎలాగుంటాడు అబద్ధపు ప్రవక్త? బైబిల్ చదువుదాం. 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని,
గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను, అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. దిస్ ఈజ్ ద పర్సనాలిటీ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అబద్ధపు ప్రవక్త పర్సనాలిటీ, వాడు వ్యక్తి, వాడు రూపం ఎలాగుందో చూద్దాం. అబద్ధపు ప్రవక్త రూపం ఎలాగుందంటే, వాడు క్రూర ముఖము, భూమిలోంచి వస్తున్నాడు, అంటే మనుషుల్లోంచే వచ్చేవాడు. క్రీస్తు విరోధి కూడా ఎక్కడి నుంచి వస్తాడు? మనలో నుంచే వస్తాడు, మనుషుల్లో నుంచే వస్తాడు. పరలోకం నుంచి ఊడిపడ్డాడు, భూమిలో నుంచి వస్తాడు. వాడు ఎలాగున్నాడంట? గొర్రె పిల్ల కొమ్ము వంటి, గొర్రె పిల్లలాగున్నాడు. యాక్చువల్గా గొర్రె పిల్లని ఎవరితో పోలిస్తాము? అంటే అబద్ధపు ప్రవక్త ఎవరిని ఇమిటేట్ చేస్తాడు? యేసు ప్రభువులాగే. అతివినయం దూత లక్షణం అంట. క్రీస్తు విరోధి గొర్రెతో పోలిస్తూ, క్రీస్తు విరోధి ఎలా ఉంటాడు? అబద్ధపు ప్రవక్త కూడా గొర్రె పిల్ల. హీ లుక్స్ లైక్ ఏ ల్యాంబ్, బట్ హీఈస్ నాట్ ఏ ల్యాంబ్. వాడు క్రూరముఖము, కానీ ఎలా కనిపిస్తాడు? గొర్రె పిల్లగా కనిపిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14-15 వచ్చిన ఉంటుంది. అబద్ధపు ప్రవక్తలు ఎలాగొస్తారు? క్రూరమైన, వాళ్ళు లోపల క్రూరమైన తోడేలు, గొర్రెలు చర్మము వేసుకుని వస్తారు. క్రైస్తవులారు అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. వాడు పైకి గొర్రె, లోపలికి క్రూరత్వం. పైకి గొర్రె, పైకి కాపరిగా ఉంటాడు, కానీ లోపల ఏముంది? క్రూరత్వం, తోడేళ్ళు. హీ లుక్స్ లైక్ ఎ ల్యాంబ్, కానీ వాడు క్రూర మృగము. తెలుసా మీకు? హీ లుక్స్ లైక్ ఎ ల్యాంబ్, కానీ లోపల ఎలాగుంది? క్రూరత్వం ఉంది. మరి అబద్ధపు ప్రవక్తను తెలుసుకోగలమా? ఎంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు? పైకి ఏంటో గొర్రె పిల్ల కనబడతారు, కానీ లోపల క్రూరత్వం ఉంటుంది. ఏం చేస్తారు ఈ క్రూరత్వంతో? ప్రజల్ని మోసం చేస్తారు. క్రూరత్వం ఉంటుంది, కానీ పైకి మాత్రం గొర్రె పిల్లగా కనబడతారు. అందుకని పైకి గొర్రె పిల్లగా కనబడిన వాళ్ళు అందరూ యేసుప్రభు సేవకులు, గాడ్ సర్వెంటు, మెన్ ఆఫ్ గాడ్, రకరకాల టైటిల్స్ ఇవ్వకండి దయచేసి. అంతరంగాన్ని చూడండి, అంతరంగాన్ని తెలుసుకోండి. అయితే అంతరంగం ఎలా తెలుసుకుంటామంటే అంత ఈజీ కాదు, కొంత టైం పడుతుంది. బాహ్యాన్ని చూసి మోసపోయే క్రైస్తవత్వంలో మనం ఉన్నాం. పై వేషధారిని చూసి మోసపోయే కాలంలో మనం ఉన్నాం. వాడు క్రూరమైన వాడు. చూడండి, రెండవది అంటున్నాడు కదా, గొర్రె పిల్ల ఉంటుంది. రెండవది కొమ్ములు కూడా ఉంటాయి. అంటే వాడు కొమ్ములు అంటే స్ట్రెంగ్త్, వాడికి కూడా బలం ఉంటుంది. క్రీస్తు విరోధికి ఉన్నంత ఎన్ని కొమ్ములు ఉన్నాయి? క్రీస్తు విరోధికి 10 కొమ్ములు ఉన్నాయి. అబద్ధ ప్రవక్తకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 ఉన్నాయి. మొత్తానికి ఆడుకున్నంత బలం వీడికి లేకపోయినా కొమ్ములు మాత్రం ఉన్నాయి. ఈజ్ ఆల్సో హ్యావింగ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. వాడు గొర్రె పిల్లలాగా ఉంటాడు, కానీ వాడు అమాయకుడేమీ కాదు. వాడు బలమున్నా వాడే అబద్ధపు ప్రవక్త. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను అంటే అబద్ధపు ప్రవక్త ఘటసర్పం వలె మాట్లాడుతూ. ఘటసర్పం అంటే ఎవరు? సాతానుడు. సాతాను ఎలా మాట్లాడతాడు? మోసము చేస్తాడు. అబద్ధపు ప్రవక్త డిసెప్షన్ అని అంటాం. అబద్ధపు ప్రవక్త మోసగాడు. సాతానుడు మోసగాడు, అబద్ధపు ప్రవక్త కూడా ఎవరు? మోసగాడు. ఇప్పుడు మోసగాళ్ళకు మోసగాడని సినిమా కాదు, మోసగాళ్ళని క్రైస్తవత్వంలో చాలామందికి పేర్లు పెట్టాలి. ఎంతమందికి పేర్లు పెట్టాలో మోసగాళ్ళని. సంఘాలని తినేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని తినేస్తున్నారు, యేసు ప్రభుని అవమానపరుస్తున్నారు. వీళ్ళు మోసగాళ్ళు. ఘటసర్పము మాట్లాడుతుంది. ఘటసర్పంలోంచి ఏమొస్తుంది? మోసమే వస్తుంది. అదే 12వ అధ్యాయంలో మీరు చూస్తారు కదా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదినియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఘటసర్పము. ఘటసర్పానికి ఏం పేరు పెట్టారు? మోసం, మోసం, మోసం. అబద్ధపు ప్రవక్త ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. వాడు లోపల మోసగాడు, పైకెవరు? గొర్రె పిల్ల. పైకెవరు? గొర్రె పిల్ల. బ్రదర్, సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అండి. తల్లి బాగున్నావా? మోసం,
వాడు అంతరంగం తెలుసా? ఈ మాటలు వెనుకున్న ఆంతర్యం తెలుసా? అందుకే నెంబర్ 1, అబద్ధపు ప్రవక్తకున్న స్వభావము, ది పర్సనాలిటీ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్ అని అంటాం. 11వ వచనంలో చూసాం. 1, అది శక్తి కలిగిన వాడు. 2వది, పైకి గొర్రెలాగే కనబడతాడు, గొర్రె పిల్లలాగే, కానీ లోపల ఏముంటుంది? క్రూరత్వం ఉంటుంది. 3వది, గడసర్పములాగా మాట్లాడతాడు, అంటే మోసము చేసేవాడు. 3 లక్షణాలు. దట్ ఈస్ ది పర్సనాలిటీ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధపు ప్రవక్త యొక్క వ్యక్తిత్వం. నెంబర్ 2, ది పవర్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధపు ప్రవక్త యొక్క శక్తి ఏంటో 12వ వచనంలో చూస్తాం. అది ఆ మొదటి క్రూర మృగమునకు ఉన్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. 2వది, ద పవర్, అబద్ధపు ప్రవక్తకున్న శక్తి ఏమిటంటే మొదటి క్రూరమునకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మొదటి క్రూరముగము అంటే 13వ అధ్యాయం మొదట్లో మనం చూసాము కదా. అంటే క్రీస్తు విరోధికున్న అధికారము, క్రీస్తు విరోధి అధికారముతో చేసే చేష్టలన్నీ కూడా ఈ అబద్ధపు ప్రవక్తకి ఉన్నాయి. అంటే అబద్ధపు ప్రవక్త అధికారము కలిగిన వాడు. హీఈస్ హ్యావింగ్ అథారిటీ. వాడు అధికారం కలిగిన వాడు. వాడు ఎంతోమంది నడిపిస్తున్నాడు. యేసు ప్రభు అధికారము చేత ప్రజలు నడిపించాడా? దీనత్వము, సాత్వికత్వము, ప్రేమ చేత ప్రజలను నడిపించాడా? కానీ అబద్ధపు ప్రవక్త, హీ ఎక్సర్సైజెస్ అథారిటీ, అధికారం. నేను చెప్తున్నాను, మీరు చెయ్యాలి. ఐ సే యూ డూ ఇట్, అధికారం. అబద్ధపు ప్రవక్త అధికారము కలిగిన వాడు. అధికారపు చేష్టల చేత ప్రజలను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆ అధికారము ధనముతో కూడిందవచ్చు. ఆ అధికారము లోకములో ఉన్న రాజకీయ దన్ను అవ్వచ్చు. ఆ అధికారం ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి అబద్ధపు ప్రవక్తకి ఏముంటుంది? అధికారం ఉంటుంది. అధికారం ఉంటుంది. అబద్ధపు ప్రవక్త అధికారం కలిగిన వాడు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్, పర్సనాలిటీ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్ చెప్పాను. అబద్ధపు ప్రవక్త యొక్క వ్యక్తిత్వం ఏంటో 11వ వచనంలో చూసాము. 2వది, అబద్ధపు ప్రవక్త యొక్క అధికారం ఏంటో చూసాము. 3వది, అబద్ధపు ప్రవక్త యొక్క పెర్ఫార్మెన్స్, కార్యములు ఏంటో చూసాం. పెర్ఫార్మెన్స్, అబద్ధపు ప్రవక్త చేసే కార్యాలేంటి చూడండి. 13, 14, 15 వచనాల్లో ఒకటే మీకు కనబడుతుంది. 13వ వచనంలో మనం చూసినట్లయితే, అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించింది. అంటే 13వ వచనం ప్రకారం ఏంటి? అబద్ధ ప్రవృత్తి సూచనలు, సైన్స్ అండ్ వండర్స్ ఈ పెర్ఫార్మ్స్. అబద్ధపు ప్రవక్తకున్న పెర్ఫార్మెన్స్, అద్భుతాలు చేస్తాడు. 14వ వచనంలో, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చున్నది. 14వ వచనంలో కూడా ఏముంది? సూచనలు, మిరకల్స్. 13వ వచనంలో మిరకల్స్, సైన్స్. 14వ వచనంలో సైన్స్, మిరకల్స్. 15వ వచనంలో, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము. ప్రతిమ మాట్లాడడం, సైన్స్. బొమ్మ మాట్లాడుతుంది, బొమ్మ, ప్రతిమ మాట్లాడుతుంది. అబద్ధపు ప్రవక్త ప్రతిమలు మాట్లాడేటట్టుగా చేస్తుంది. సైన్స్ అలా విధంగా మోసపుస్తుంది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును అబద్ధపు ప్రవక్త సూచక్రియలు చేస్తాడు. అబద్ధపు ప్రవక్త అద్భుతాలు చేస్తాడు. అబద్ధపు ప్రవక్తని నమ్మని వారిని వాడు హతము చేస్తాడు. అదే 13, 14, 15 వచనాలు. దీస్ ఆర్ ది పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్స్ అని అంటాం. అబద్ధపు ప్రవక్త చేసే కార్యాలు.
ఏం చేస్తాడు అబద్ధపు ప్రవక్త? సూచక్రియలు చేస్తాడు. ఏమేమి సూచక్రియలు చేస్తాడు? కొంచెం ముందు వచనాల్లోకి వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఎంత చెప్తున్నా సరే మీరు అర్థం చేసుకోకపోతే ఇక మనం ఏమీ చేయలేము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ చాలు వాని రాక. ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ఇది క్రీస్తు విరోధి గురించి, అబద్ధపు ప్రవక్త గురించి వ్రాయబడింది. అక్కడ క్రీస్తు విరోధి గురించి, అబద్ధపు ప్రవక్త గురించి పలికిన మాటలు ఏమిటంటే 3వ వచనం చూస్తే నాశన పాత్రుడు, తర్వాత పాప పురుషుడు, 7వ వచనములో ధర్మ విరోధి. 3 పదాలు ఉన్నాయి. ఈ నాశన పాత్రుడు ఎవడు? ఈ పాప పురుషుడు ఎవరు? ఈ ధర్మ విరోధి ఎవడు? ఈ 3 పేర్లు ఎవరికి? ఇది అపవాదికి, వాడి అనుచరులకి. నాశన పాత్రుడన్నా, పాప పురుషుడన్నా, ధర్మ విరోధి అంటే సాతానుకి సంబంధించిన క్రీస్తు విరోధికి, సాతానుకి సంబంధించిన అబద్ధ ప్రవక్తకు సంబంధించిన టైటిల్స్. దేవుడు వాడికి టైటిల్స్ ఇచ్చాడు. పాప పురుషుడు అన్నాడు, నాశన పాత్రుడు అన్నాడు, ధర్మ విరోధి అన్నాడు. నాశన పాత్రుడు అంటే అర్థం ఏంటి? నాశనం అయిపోయేవాడు. పాప పురుషుడు అంటే అర్థం ఏంటి? పాపాన్ని ప్రేరేపించేవాడు, పాపానికి మూలము. ధర్మ విరోధి అంటే అర్థం ఏంటి? సత్యానికి విరోధి అయినవాడు, అంటే అబద్ధాలకి మూలమైనవాడు. ఎవరికి పెట్టాడు ఈ పేర్లన్నీ? క్రీస్తు విరోధికి, అబద్ధపు ప్రవక్త. వాడేం చేస్తాడంట? వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే 9వ వచనంలో చదువు చూసాము కదా, వాని రాకంట అబద్ధపు విషయమై, అంటే అబద్ధాలు చెప్తూ సమస్త బలముతో పవర్ని ఎక్సర్సైజ్ చేస్తారు. నానా విధములైన సూచక్రియలు, సైన్స్, మహత్కార్యములు, వండర్స్, సైన్స్ అండ్ వండర్స్, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారు అబద్ధపు ప్రవక్తలు, క్రీస్తు విరోధులు. బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోదామా ఆ మీటింగులకి? సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తే ఆ మీటింగ్లు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి దేవుడు ఎంత కార్యాలు చేస్తాడంట. పిచ్చి మొహాలు, వెర్రి మొహాలు క్రైస్తవ్యంలో ఎంతమంది ఉన్నారంటే సూచక్రియలు, మహత్కార్యాలు అబద్ధ ప్రవక్త కూడా చేస్తాడని, సూచక్రియలు, మహత్కార్యాలు క్రీస్తు విరోధి చేత కూడా సాతానుడు చేయిస్తాడని చాలామంది గ్రహింపు లేకుండా ఉంటున్నారు. పొలోమని వెళ్ళిపోతున్నారు. అబద్ధపు ప్రవక్త 13వ వచనం, 14వ వచనం, 15వ వచనంలో వాడు సూచక్రియ, దట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్. అబద్ధపు ప్రవక్త చేస్తాడు. వాడిని నమ్మని వారిని వాడు ఏం చేస్తాడు? హతము చేస్తాడు. హతము చేయడం అంటే ఆ రోజున 7 పరిపాలన, లేకపోతే 7 శ్రమల కాలంలో వాడు నిజంగా హతము చేస్తాడు, ప్రజలను చంపుతాడు. అది ఇప్పుడు ఆ అబద్ధపు ప్రవక్త ఆత్మ ఉన్నవాళ్ళు నిజంగా భౌతికంగా చంపరు కానీ ఆత్మీయంగా చంపుతారు. అబద్ధపు ప్రవక్త చేతిలోనికి వెళ్ళిపోయేవాళ్ళు, క్రీస్తు విరోధి చేతిలోనికి వెళ్ళిపోయేవాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వారితో సమానం. ఆ సంఘాలు కూడా ఆత్మీయంగా చచ్చిపోయిన సంఘాలు. జీవించుచున్నావని పేరు నీకుంది, యు హ్యావ్ గాట్ ఎ నేమ్ బట్ యూ డోంట్ హ్యావ్ లైఫ్. చాలా సంఘాల్లో లైఫ్ లేదు, జీవం లేదు. చాలా సంఘాల్లో జీవం లేదు. చచ్చిపోయినోడు బోధిస్తాడు, చచ్చిపోయినోళ్ళు వింటారనమాట. లెనార్డో రావిన్హిల్, ఆయన పుస్తకాలు ఎప్పుడైనా చదివారా? తెలుగులో కూడా ఉన్నాయి, చదవండి. అద్భుతమైన రచయిత. 1950-60లోనే అమెరికా దేశాన్ని ఉజ్జీవముతో, తన ప్రసంగాల చేత, తన జీవితం చేత ఉజ్జీవంతో నడిపించిన లెనార్డో రావిన్హిల్. తెలుగులో వచ్చిన ఈ పుస్తకాలు మన పుస్తకశాలలో కూడా ఉంటాయి, కొనుక్కోండి, చదవండి. పుస్తకములో ఒక్కొక్క పేజీల్లో ఒక్కొక్క
పారాగ్రాఫ్లో ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క లైను బుల్లెట్ లాగా ఉంటుంది, ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉంటుంది, దూసుకుపోద్ది. దేవుడు ఆ భక్తుడిని అంత బలంగా వాడుకున్నాడు. ఏమన్నా చదువుతున్నారా పుస్తకాలు? బైబిల్ చదవడానికి టైం లేదండి, ఇంకా పుస్తకాలు ఏం చదువుతాం? చదవండి. వయసు వచ్చేస్తుంది, ముసలోళం అయిపోతాం, చూపు కూడా నెమ్మదిగా తగ్గిపోద్ది, జ్ఞాపక శక్తి నెమ్మదిగా పోతుంది. ఇక ఎప్పుడు ఏమి చేసుకుని ఎప్పుడు పైసలు 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 సంపాదన అయిపోయి ఇంత గొప్ప భక్తులు రాసిన పుస్తకాలు. మొన్న చెప్పాను, మొన్న శుక్రవారం రాత్రి అనుకుంటూ చెప్పాను. వాచ్మెన్ నీ అనే ఒక దైవజనుడు ఉండేవాడని. ఆయన పేరేంటి? వాచ్మెన్. వాచ్మెన్ అంటే తెలుసు. అది వాచ్మెన్ నీ గుర్తుపెట్టుకోవడానికి వాచ్మెన్ గుర్తుపెట్టుకోండి. వాచ్మెన్ నీ, ఆయన చైనా. బ్రదర్ భక్సింగ్ గారు ఆయన్ని బాగా అభిమానించేవారు. వాచ్మెన్ని సంఘాలు ఈ రోజున ప్రపంచంలో ఉన్నాయి. వాచ్మెన్ని సంఘాల యొక్క ప్యాటర్న్ నుంచే బక్సింగ్ సంఘాల ప్యాటర్ను వచ్చింది. ఆ క్రమం అనేది వచ్చింది. ఆ క్రమమే ఇక్కడ కూడా వచ్చింది. ఎందుకంటే బక్సింగ్ గారు ఆయన్ని అభిమానించారు. వాచ్మెన్ని పుస్తకాలు తెలుగులో కూడా ఉన్నాయి. కొంచెం చదవండి. నేను మొన్న చెప్పాను, అది హిమాలయ పర్వతాలు లాంటివి ఆ పుస్తకాలు, ఆ రచనలు. మనం ఎక్కడో పాతాళ లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన రచనలు అంత ఉన్నతంగా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం అంత ఉన్నతమైన ప్రమాణాలు, గొప్ప భక్తులు రాసిన కొన్ని పుస్తకాలు, ఆత్మీయ సత్యాలు చదివితే మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. మనం ఇంకా ఎంత ఎదగాలమో కూడా తెలుస్తుంది. లేకపోతే ఏమనుకుంటామని చెప్పా, నేనే పరిశుద్ధుడిని, గొప్పవాడిని, నాకు మించినవాడు ఎవడో లేడని అనుకుంటామా? అలాగే తెలుస్తుంది. మన బ్రదర్స్ కొంతమంది ఉన్నారు, ఈ ఊర్లో మా సంఘమే గొప్పది అనుకునేవాళ్ళు అంట ఒకప్పుడు. అంటే వాళ్ళు వెళ్ళే చర్చి, ఈ జిల్లాలోనే ఇటువంటి సంఘం లేదని అనుకునేవాళ్ళు అంట బ్రదర్స్ చెప్పేవాళ్ళు. కానీ అక్కడికి వదిలేసి ఇక్కడికి వచ్చిందో తెలిసిందంట మంచి సంఘాలు చాలా ఉన్నాయని. అలాగే మనం కొన్నిసార్లు ఈ భక్తుల రచనలు, లెనార్డో రావెన్హిల్ తెలుగులో ఉన్నాయి పుస్తకాలు, చదవండి. అలాగే వాచ్మెన్ ఈ పుస్తకాలు తెలుగులో ఉన్నాయి, చదివితే మనం ఎక్కడున్నామో మనకు అర్థమైపోద్ది. నా మటుకు నేను అనుకుంటాను, మరి ఎవరెస్ట్ శిఖరము అన్ని వేల అడుగులు ఎత్తున్నది ఆ పుస్తకాలు చదివితే వాళ్ళ భక్తి ముందు నేను ఆ పర్వతం శిఖరం దగ్గర కూడా లేను, ఇంకెక్కడో చాలా దూరంగా ఉన్నాను అనిపిస్తుంది. కనీసం కొండ దిగువను కూడా లేను. ఇంక ఎక్కడ ఎక్కుతాను, ఎప్పుడు చేరుతానో నాకే అనిపిస్తుంది. అంత చిన్న వారంగా అనిపిస్తుంది. చదవండి, బైబిల్ చదవండి ముందు. బైబిల్తో పాటు ఈ అద్భుతమైన సేవకుల ద్వారా దేవుడు, ఇవి ప్రపంచాన్ని కదిలించిన పుస్తకాలు. మీరు చదివితే మీరు కదిలించబడతారు. అప్పుడు మీ సంగతి, వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది. చదవండి, చదువుకున్న వాళ్ళందరూ చదవండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక మోసలో ఉండదు స్నేహితులారా. క్రైస్తవ్యం అనేది ఒక మోస కాదు. కమ్అవుట్ ఆఫ్ ది మూసలోంచి బయటికి రండి. బయట ప్రపంచం నూతిలో కప్ప అనుకుంటుంది, ఇది మహాప్రపంచం అనుకుంటుంది. నూతి నుంచి బయటకు వస్తే తెలుస్తుంది ప్రపంచం ఎంత పెద్దదో అని. మూసలోంచి బయటకు రండి. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ప్రపంచంలో దేవుడు ఎంత గొప్పగా వాడబడిన దైవజనులు ఉన్నారు, మనం ఇంకా ఎంత నేర్చుకోవాలో కూడా తెలుస్తుంది. అందుకని లెనార్డో రావెన్హిల్ అంటాడు, డెడ్ చర్చెస్, డెడ్ ప్రీచర్స్, డెడ్ బిలీవర్స్ అని అంటాడు. చెప్పాను కదా, ఒక్కొక్క లైను ఆ పుస్తకంలో ఒక్కొక్క బుల్లెట్ లాంటిది, దూసుకుపోద్ది. మీరు చదవండి, ఈ వారంలోనే తీసి చదవండి. నేను కావాలంటే తెలుగు కొన్ని తీసి పెడతాను. అది ఇంగ్లీష్ ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ చదవడానికి కొంచెం అలవాటు పడాలి, ఎందుకంటే అది హై ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మృతమైన సంఘము, మృతమైన సేవకుడు, మృతమైన విశ్వాసులు అంతా మృతమే అంటాడు. మృతమైన సంఘము, మృతమైన విశ్వాసులు, మృతమైన సేవకుడు అంతా మృతమే. ఈ మృతమంతా కలిపి మృతమైన ఆరాధన చేస్తున్నారంట. అమ్మో, డెడ్ చర్చెస్, డెడ్ బిలీవర్స్, డెడ్ ప్రీచర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డెడ్ అని అంటాడు. అందుకని అబద్ధపు ప్రవక్త చేసే పని ఏమిటంటే మృతులుగా చేస్తాడు. ఆత్మీయంగా ఏం చేస్తాడు? చంపుతాడు, మృతత్వంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆత్మీయంగా మృతత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకేమీ తెలియదు. ఉదాహరణకు ఒక ఎండిపోయిన కర్ర ముక్కను తీసా, ఒక ఎండిపోయిన కర్ర ముక్క ఉంది.
కొంచెం జీవం ఉన్న చిన్న మొలక ఉంది. ఎండిపోయిన కర్రకి నీళ్లు, ఎండిపోయిన కర్రని కుండీలో వేయండి, మంచి ఎరువు వేయండి, నీళ్లు పోయండి, ఎండలో పెట్టండి. ఎండిపోయిన కర్ర ఎప్పుడైనా చిగురిస్తుందా? నీళ్లు పోస్తున్నారు కదా, సూర్యరశ్మి తగులుతుంది కదా, ఎరువు వేసాం కదా, ఎన్ని వేసినా ఆ ఎండిపోయిన కర్ర చిగురు రాదు. ఎందుకంటే దాంట్లో జీవము లేదు, అది ఎండిపోయింది. అందుకని ఎండిపోయిన విశ్వాసికి ఎంత వాక్యం వేసినా, ఎండి చెప్పినా ఇది ఎండిపోయింది, దీంట్లో ఏమీ లేదు, దీంతో ఏం లేదు. ఎండిపోయిన విశ్వాసికి ఏమీ లేదు, ఎండిపోయిన కర్ర ఎన్ని వేసినా ఎండిపోయేం లేదు. కానీ జీవం ఉంది, చిన్న మొలక ఉంది, చిన్న మొలక ఉంది. అది చిన్న కుండీలో వేసాము, దానికి కొంచెం నీళ్లు పోసాము, సూర్యరశ్మి పెట్టాము, చిన్న నీరు వేస్తున్నాం, నెమ్మదిగా దాంట్లో నుంచి అది ఎదుగుతూ ఉంటుంది. ఎండిపోయిన కర్ర ఎంత పెట్టినా ఏమీ ఉపయోగం లేదు, చిన్న మొలక ఎంత పెట్టినా ఎదుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దీంట్లో జీవం లేదు, దీంట్లో జీవం ఉంది. అందుకని క్రీస్తు విరోధి లేక అబద్ధపు ప్రవక్త ఏం చేస్తాడంటే మృతంగా చేస్తాడు, ఎండిపోయినట్టుగా చేస్తాడు. ఇక ఎండిపోయిన విశ్వాసి ఏ చర్చిలో పెట్టండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ చర్చికి పాస్టర్ గారు అయినా ఎండిపోయిన కారణం ఆయన కూడా ఏమీ చేయలేడు. హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే దాంట్లో ఏమి లేదు, జీవం. జీవం రావాలంటే దేవుడు ఏదో కార్యము చెయ్యాలి. ది పెర్ఫార్మెన్స్. అబద్ధపు ప్రవక్త పర్సనాలిటీ ఏంటో చూసాం, వ్యక్తిత్వం. వాడు గొర్రెలాగే ఉంటాడు, కానీ క్రూరత్వం ఉంటుంది. వాడికి 2 కొమ్ములు ఉంటాయి, శక్తి ఉంటుంది, అది వ్యక్తిత్వం. రెండవది వాడి అధికారం చూసాం, ఏమని చూసాం? పవర్ చూసాం. వాడు అధికారం కలిగిన వాడు, అధికారంతో కార్యాలు చేస్తాడు. మూడవది అబద్ధ ప్రవక్త యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం, వాడు కార్యాలు చూస్తున్నాం. వాడు సైన్స్, మిరకల్స్, వండర్స్ చేస్తాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మే ప్రసక్తే లేదు. నా ముందే చచ్చిన వాడిని లేపినా సరే ఆ సేవకుడిని నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే చచ్చిపోయిన వాడిని లేపడం నాకు గొప్పతనం కాదు, వాళ్ళ లైఫ్ నాకు ముఖ్యం. అతని లైఫ్ ముఖ్యం. అతని జీవితంలో ప్రేమ ఉందా? అతని జీవితంలో క్షమాపణ ఉందా? అతని జీవితంలో నీతి ఉందా? అతని జీవితంలో పరిశుద్ధి నేను చూస్తాను. అది చనిపోయిన వాళ్ళు లేపినా నేను ఆయన నమ్మను. ఎందుకు నమ్మనంటే చూడవలసింది కార్యాలు కాదు, చూడవలసింది జీవితాన్ని. వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందరు, వారి వరముల వల్ల కాదు. వరాలు చూస్తున్నారా, ఫలాలు చూస్తున్నారా? వరాలు చూడమన్నాడా, ఫలాలు చూడమన్నాడా? గట్టిగా నూరుతో చెప్పండి. వరాలు చూడాలా, ఫలాలు చూడాలా? ఫలం. ఫలం అంటే ఏంటి? జీవితం. వరం అంటే ఏంటి? కార్యాలు. మనం కార్యాలు చూడాలా, జీవితం చూడాలా? ఎస్. వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందరు, వారి కార్యాల వల్ల కాదు. అదే అంటున్నాను కదా, నా ముందే చనిపోయిన వ్యక్తిని ఆయన బ్రతికించిన అతను దేవుని సేవకుడని నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే నాకు కావలసింది ఆయన చేసిన కార్యాలు కాదు, అతనిలో నీతి ఉందా, అతనిలో పరిశుద్ధత ఉందా, అతనిలో యథార్థత ఉందా అని. మరి ఈ కార్యాలన్నీ ఎలా చేస్తున్నాడండి అని అనుకోవచ్చు. దేవుడు ఆ వ్యక్తి ద్వారా కదా ఈ కార్యాలు, దేవుడు కాదు, సాతానుడు కూడా జరిగిస్తుంది. ఇప్పుడే నేర్చుకుంటున్నాం కదా. అబద్ధపు ప్రవక్త శక్తిని ప్రదర్శిస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, గాయం పోయేటట్టుగా చేస్తాడు, అవసరమైతే చనిపోయిన వరకు లేపుతాడు. ఈ శక్తి ప్రదర్శన సాతాను ద్వారా అబద్ధపు ప్రవక్త చేస్తాడు, సాతాను ద్వారా అబద్ధపు క్రీస్తులు చేస్తాడు. ఆ పెర్ఫార్మెన్స్, ఆ శక్తి ఉంటుంది. యేసుప్రభు అంటాడంటే ఒక రోజున ఆయన దగ్గరికి వచ్చి అందరు నిలబడతారంటే, ప్రభా ప్రభా నీ నామమున, మొట్టమొదటి ఏమన్నా నీ నామమున ప్రవచించాము. ఓ నా నామను మీరు ప్రవచించారు, వండర్ఫుల్. అంటే వీళ్ళు ప్రవచించి ఏం ప్రవచించే ఉంటారు? ప్రభా ప్రభా నీ నామమున ప్రవచించాం. ఏంటి ప్రవచించారు? ఆడపిల్ల పుడతాదన్నాం, ఆడపిల్లే పుట్టింది, వండర్ఫుల్. నీ నామమున ప్రవచించాం, నువ్వు ఇల్లు కట్టుకుంటావు అన్నాను, ఇల్లు కట్టుకున్నాడు. నీ నామమున ప్రవచించాం, నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. నీ నామమున ప్రవచించాం, నీకు పలానా జరుగుతుందన్నారు, జరిగింది.
అమ్మో, మీరు ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి. కానీ యేసుప్రభు అంటాడు, మీరెవరు అక్రమం చేయవరాలా? మరి ఎలా ప్రవచించారు? మరి ప్రవచనాలు ఎలా నెరవేరినాయి? అలా ఉండండి. రెండవది, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టు. ప్రభా, నీ నామమునే, యేసు నామమునే దెయ్యమా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దెయ్యం పోయింది. అమ్మో, యేసు నామంలోనే దెయ్యాలు వెళ్ళగొట్టారండి. చెప్పాను కదా, ఒకసారి దెయ్యం విషయంలో నేను మా ఒక సహోదరుడు ఎలాగ చేస్తుంటే మాకైతే భయం వేసింది. అంతవరకు దెయ్యాలు పోవడం అనే ఎక్స్పీరియన్స్ మాకేమీ లేదు. దెయ్యాలు పోగొట్టే పనిలో మేమేమీ లేవు. ఎందుకంటే ఆ కార్యాలు మనకెందుకు, మనకు వాకింగ్ చెప్పే పనిలో ఉన్నాయి. దెయ్యాలు పోయే పని మనకెందుకు? అసలు మనం వాకింగ్ చెప్తే దెయ్యాలు ఆగే అవసరమే లేదు. ఆడెందుకు వస్తాడు? ఇక దెయ్యాల గురించి ఊరికే మాట్లాడేవాళ్ళు, దెయ్యాలతో బాగా సంబంధం ఉన్నవాళ్ళు. కొంతమంది ఊరికి దెయ్యాల గురించే మాట్లాడారు. మీలో దెయ్యం ఉంది, మీలో దెయ్యం, మీ ఇంట్లో సాతాను ఉందంటే ఎందుకుంటుంది సాతాను? మీ ఇంట్లో ఎందుకు సాతాను ఉంది? మీ ఇంట్లో ఎందుకు దెయ్యం ఉంది? వాడు క్రైస్తవులు కాదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో దెయ్యం ఎందుకు ఉంటుంది? మనలో దెయ్యం ఉందంటే అర్థం ఏంటంటే మనలో ఎవరు లేరు? దేవుడు లేడు. అంటే మనలో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేడంటే అర్థం నీకు రక్షణే లేదు. మనలో దేవుడు ఉంటే ఆత్మస్వరూపుడికి దెయ్యం ఎందుకు వస్తుంది? దెయ్యం ఏ విశ్వాసి జీవితంలో నిలబడదు. దెయ్యం మనల్ని అటాక్ చేయొచ్చు, కానీ మనలోకి దెయ్యం ఎప్పుడు రాదు. దెయ్యాలు వెళ్ళగొడుతున్నారండి. దెయ్యాలకి ఆడుకున్న సంబంధాన్ని బట్టి వెళ్ళగొడుతున్నారు. ఆ సంబంధం ఏంటో ఆళ్ళు చూసుకోవాలి. ఇక దెయ్యాలు వెళ్ళగొట్టే పనిలో మనం ఏమి లేము. అందుకని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంట ఆయన, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టు. ఓహో, నా నామమున దెయ్యం వెళ్ళగొట్టాడంట. ఎవరక్కడ? అక్రమము చేయవర్లారా, వీరిని తీసుకో. ఇక మూడోది అంటారు, నీ నామమున మేము అద్భుతములు చేశాం, సూచక్రియలు, మహత్కార్యాలు. ఆయన నామమునే ప్రవచించారు, కానీ నరకంలోకి పంపిస్తున్నాడు. ఆయన నామములోనే దెయ్యాలను వెళ్ళగొట్టాడు, కానీ నరకంలోకి పంపిస్తున్నాడు. ఆయన నామంలోనే సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు, కానీ నరకంలోకి పంపిస్తున్నాడు. ఎందుకంటే వారికి దేవుడు పెట్టిన పేరు ఏమిటంటే సేవకుడు కాదు, అక్రమము చేయువారులారా అంటున్నాడు. కానీ మనం ఏం పేరు పెట్టాం? వాళ్ళకి మిరకల్ వర్కర్స్ అని పేరు పెట్టాం. వాళ్ళు ప్రార్థన చేస్తేనండి దెయ్యాలు పోతాయి, దెయ్యాలు పోతాయి. వారు ప్రార్థన చేసేయండి మిరకల్స్ జరుగుతాయి. దేవుడు చేయడని కాదు, కానీ దేవుడు వారు ఏమంటున్నాడు? అక్రమము చేయవారు అంటున్నాడు. ఈ లోకమంతా వారికి పెట్టిన పేరేంటి? అద్భుతాలు చేసేవారు, గొప్ప కార్యాలు చేసేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, దెయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు అని ఈ లోకం పేరు పెడితే యేసయ్య ఆ రోజున పేరు పెడతాడంట, అక్రమము చేయవర్లరా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధపు ప్రవక్త సూచక్రియలు చేస్తాడు. 13వ వచనంలో సూచక్రియ చూసాం, 14వ వచనంలో సూచక్రియ చూసాం, 15 సూచక్రియలు మోసం చేస్తూ 15వ వచనంలో అయితే వాడు మరణానికి కూడా అప్పగిస్తాడు. సో పర్సనాలిటీ చూసాం, పవర్ చూసాం, పెర్ఫార్మెన్స్ కూడా మనం చూసాం. ఇక 4వది చివరిది చెప్తున్నాను. అబద్ధపు ప్రవక్త పరిశుద్ధాత్ముడికి నకిలీగా ఉంటాడు. అబద్ధపు ప్రవక్త పరిశుద్ధాత్ముడికి నకిలీగా ఉంటాడు. ఈజ్ ఏ కౌంటర్ఫీట్ హోలీ స్పిరిట్ అని అంటాం. సాతానుడు ఎవరికి నకిలీ? తండ్రి అయిన దేవునికి. క్రీస్తు విరోధి ఎవరికి నకిలీ? యేసు కుమారుడికి నకిలీ. అబద్ధపు ప్రవక్త ఎవరికి నకిలీ? పరిశుద్ధాత్మకు నకిలీ. దీంట్లో 3-4 విషయాలు చెప్పి మన బల్లోకి వెళ్దాం. అబద్ధపు ప్రవక్త పరిశుద్ధాత్మకు నకిలీ. అసలు పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు చాలా ఉన్నాయి. ఒక 4 ముఖ్యమైనవి చెప్తాను. దాదాపు 17-18 ఉన్నాయి కార్యాలు. ఒక 4 మీకు చెప్తాను. పరిశుద్ధాత్ముడు చేసే 4 కార్యాలకి నకిలీగా అబద్ధపు ప్రవక్త చేసే 4 కార్యాలు మీకు చెప్తాను. మొట్టమొదటిది, పరిశుద్ధాత్ముడు చేసే ముఖ్యమైన పని ఏమిటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 8. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు చేసే మొట్టమొదటి, ద మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే స్నేహితులు, ఒప్పుగోలు తీసుకుని, కన్ఫెషన్, ఒప్పుగోలు. ఏ విషయంలో ఒప్పుగోలు తీసుకొస్తాడు? పాపమును గూర్చి,
నీతిని గూర్చి తీర్పుని గూర్చి. పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలు తీసుకొస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ విషయంలో ఒప్పుకోలు తీసుకొస్తాడంటే పాపము, నీతిని, తీర్పుని గురించి ఒప్పుకోలు తీసుకొస్తాడు. 3వది ఎవరిలో తీసుకుని వస్తాడు? ముఖ్యంగా అవిశ్వాసుల్లో తీసుకుని వస్తాడు. ఒక అవిశ్వాసి నేను పాపిని ఎలా తెలుసుకుంటాడు? పరిశుద్ధాత్మ ఒప్పుకోలే. ఒక అవిశ్వాసి తీర్పు ఉందని ఎలా ఒప్పుకుంటాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ఒక అవిశ్వాసి అమ్మో దేవుని నీతి నా నీతి వేరే ఎలా ఒప్పుకుంటాడు? పరిశుద్ధాత్మని ద్వారా. అవిశ్వాసిలో ఒప్పుగోలు తీసుకొస్తాడు, విశ్వాసిలో కూడా ఒప్పుగోలు తీసుకొస్తాడు. ఒప్పుగోలు, కన్ఫెషన్ అనేది ఒక వ్యక్తిలో కలుగుతుందంటే దాని వెనుక ఎవరి కార్యం ఉంది? పరిశుద్ధాత్మని కార్యం. మనం ఎక్కువగా కన్ఫెషన్ గురించి మాట్లాడతాం సంఘాల్లో. ఇట్ ఈస్ ఎ రైట్ వే ఆఫ్ మినిస్ట్రీ. ఒప్పుగోలు పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప కార్యం ఏంటంటే ఒప్పుగోలు. ఒక విశ్వాసి ఒప్పుకుంటూ జీవిస్తూ ఉంటాడు. కన్ఫెషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టు ఏ క్రిస్టియన్ బిలీవర్ అంట. ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు ఒప్పుకుంటూనే జీవిస్తుంటాడు. ఇప్పుడు ఆదివారం మాత్రమే మన బల్లో పాల్గొంటున్నాం, కానీ సోమవారం ఒప్పుకోమా? మంగళవారం ఒప్పుకోమా? బుధవారం ఒప్పుకోమా? ఏ రోజుకి ఆ రోజు ఏం చేస్తాం? ఒప్పుకుంటేనే బతుకుతాం. అంటే ప్రతిరోజు మన బలలో పాల్గొగలమా? అది అవకాశం లేదు. ఆదిమ సంఘంలో అయితే రోజు రొట్టెని విరిచేవాళ్ళండి. ఆ అవకాశం మనకి లేదు. మనం అందరం కలిసి రొట్టె విరిచే అవకాశం కేవలం ఒకసారే ఉంది, ఆదివారం. అందుకని ప్రతి ఆదివారం కూడా బలని విరవాలి. ఇది పద్ధతి, నూతన నిబంధన పద్ధతి. అయితే మరి సోమవారం నుంచి శనివారం వరకు మరి బలని విరవమే, మరి ఒప్పుకోలేదా అంటే ఒప్పుకోవాలి. ప్రతిరోజు ఒప్పుకోవాలి. చెప్పాలంటే ప్రతి క్షణము ఒప్పుకోవాలి. తప్పు చేసిన వెంటనే ఏదో కొన్నిసార్లు మన కన్ను చూడకూడదని చూస్తారు, కొన్నిసార్లు మన నోరు మాట్లాడకూడదు మాట్లాడుతుంది. వెంటనే ఏం చేయాలి? ప్రభువా క్షమించున్నాడు. ఇమ్మీడియట్ కన్ఫెషన్. ఒప్పుగోలు అనేది కొనసాగేది, ఒప్పుగోలు అనేది నిత్యము జరగవలసింది. ఇది మనలో ఎవరు తీసుకొస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. కానీ అబద్ధపు ప్రవక్త, నకిలీ పరిశుద్ధాత్ముడు ఒప్పుగోలు గురించి ఎప్పుడూ మాట్లాడు. మీరు విన్నారా? పరిశుద్ధాత్ముడి మీద పేటెంట్లు కలిగిన కొన్ని సంఘాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడి మీద పేటెంట్లు కొన్ని సంఘాలు తీసుకున్నారు. పెంతుకోస్తల్ చర్చెస్ అంట. లైవ్లో కూడా ప్రజలు వినాలి, ఒకవేళ లైవ్లో వెళ్తే ఉంటాయి. పరిశుద్ధాత్ముడి మీద పేటెంట్లు మాకున్నాయని అంటారు, కానీ ఒప్పుగోలు గురించి అక్కడ ప్రస్తావన ఏమీ ఉండదు. ఏదో యాక్టివిటీస్ గురించి, ఏదో రకరకాల వాక్యానికి విరుద్ధమైన మాటలు, భాషల గురించి వాళ్ళు మాట్లాడతారు, కానీ ఒప్పుగోలు గురించి ఎక్కడ మాటలు ఉండదు. క్రీస్తు విరోధి లేక అబద్ధపు ప్రవక్త ఒప్పుగోలు గురించి మాట్లాడు, కానీ నిజమైన పరిశుద్ధాత్ముడు దేని గురించి మాట్లాడతాడు? ఒప్పుగోలు. కన్ఫెషన్, కన్ఫెషన్, కన్ఫెషన్. ఇది పరిశుద్ధాత్మని మినిస్ట్రీలో నెంబర్ 1. నాలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడంటే అర్థం ఏంటో చెప్పమంటారా? నేను తప్పు చేసిన వెంటనే ఏం చేస్తాను? ప్రభా క్షమించని అడుగుతున్నాను. మనకు మనం ఇప్పుడు ప్రశ్నించుకోవచ్చు, మనకు మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అంటే భాషలు మాట్లాడాలా? అవసరం లేదు. ఏం చేస్తున్నాడు? ఒప్పుకోలు. తప్పు చేసినప్పుడు ఏం చేస్తున్నావు? ఒప్పుకోలు. నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధాత్ముడు చేసే మరొక పని చాలా ఉన్నాయి. 17 ఉన్నాయని చెప్తున్నాను, మీకు 4 చెప్తున్నాను. నెంబర్ 2, 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన, యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించాడు. 2వది, పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇంటూ మెచ్యూరిటీ అని అంటాం. సర్వసత్యము అంటే ఏమిటంటే స్నేహితులారా, పరిపక్వతలోనికి నడిపిస్తాడు. పరిపక్వతలోనికి నడిపిస్తాడు. ఇంటూ మెచ్యూరిటీ, పరిపక్వత. ఇది పరిశుద్ధాత్ముడే చేసే. నేను పరిపక్వ స్థాయిలోనికి రావాలంటే నాలో ఆత్మక్రియ జరిగితేనే పరిపక్వ స్థాయిలోనికి నేను రాగలను. అసలు చాలామంది క్రైస్తవత్వంలో పరిపక్వత గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? బాబు నువ్వు రక్షించబడ్డావు మంచిదే, కానీ నువ్వు ఎదగాలి అని ఎవరైనా చెప్తున్నా? నువ్వు రక్షించబడ్డావు చాలు, రక్షించబడ్డావు చాలు అంటే నువ్వు పుట్టావు చాలు, ఇంక ఎదగవలసిన పని ఏమి? రస్నా బేబీ అని ఒక అమ్మాయి ఉండేది, మీకు తెలుసో తెలియదు. రస్నా బేబీ. ఇప్పుడు రస్నా అడ్వర్టైజ్మెంట్ ఆ అమ్మాయి ఇవ్వడం లేదు. మేము చిన్నప్పుడు రస్నా ఉండేది. అప్పట్లో కూల్ డ్రింక్స్ అంటే రస్నా అని బాగా పంచదార కలుపుకొని రస్నాని కాన్సన్ట్రేటెడ్గా చేసేసి వచ్చిన వాళ్ళందరికీ ఒక భాగం అది 3 భాగాలు నీళ్లు కలిపి ఇచ్చేసేవాళ్ళు డ్రింకుల కింద. రస్నా. ఇప్పుడులాగా ఇన్ని సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లేదు. రస్నా బేబీ అని చిన్న అమ్మాయితో ఐ లవ్ యూ రస్నా అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది.
వీళ్ళు ఎంతమంది చూశారు? ఆ రసనా బేబీకి వాళ్ళ తల్లిదండ్రులు హార్మోన్ ఇచ్చి ఆ అమ్మాయిని ఎదగకుండా చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎదగకూడదు, చిన్న వయసుగానే ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా చాలా ఆ రోజుల్లో లక్షలు వచ్చేవి. అందుకని ఆ రోజుల్లో వచ్చిన ఒక ప్రచారం ఏంటంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులే హార్మోన్స్ ఇచ్చి ఆ పాపని ఎదగకుండా చేశారంట. చిన్న అమ్మాయి ఐ లవ్ యూ రసనా అనేది ఆ అడ్వర్టైజ్మెంట్ దేశమంతా చాలా ఫేమస్ అయిపోయింది. అప్పట్లో వచ్చేది. చూసారా, తల్లిదండ్రులు డబ్బు గురించి వారి పిల్లలకు కూడా హార్మోన్లు ఇచ్చి ఎదగకుండా చేస్తున్నారని ఒక రకమైన వచ్చింది. ఎదుగుదల లేని విశ్వాసి వాళ్ళు పుట్టడం కూడా వేస్టే. అంతేనా? ఎదుగుదల, మన పిల్లలు ఎదుగుదల లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చాం దాదా అంటున్నాడు, మామ అంటున్నాడు, ఎదుగుదల లేదు. వాడు పుట్టడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? చెప్పండి. పదవులండి అటువంటి పిల్లలు ఉన్నా పర్లేదు, మేము ప్రేమగా చూసుకుంటా అన్నాం. తల్లిదండ్రులు ఎవరున్నారు? మాకు పిల్లలు పుడితే చాలు, వాడు మానసికంగా శారీరకంగా అంగల వైకల్యం ఎంత ఉన్నా పర్వాలేదు, పిల్లోడు పుడితే చాలు అని సంతోషించే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? ఎవరు ఉంటారా? ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు ఉండరు. పిల్లలు పుట్టాలి, పిల్లలు ఎదగాలి, శారీరకంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి. పిల్లలు పుడితే చాలు, ఎదుగుదల ఉండాలి. పిల్లలు పుట్టారండి, ఆడు మానసికంగా వికలాంగంగా ఉన్నా పర్లేదు, శారీరకంగా వికలాంగులుగా ఉన్నా పర్లేదు, మేము హ్యాపీగానే బతికేస్తాం అన్న తల్లిదండ్రులు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. అలాగే మనం రక్షించబడాలి, చాలా ముఖ్యం. రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలి? పరిపక్వతలోనికి రావాలి. పరిశుద్ధాత్ముడు చేసేది ఏంటంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇంటూ మెచ్యూరిటీ, పరిపక్వతలో నడిపిస్తాడు. అది ఉందా? సర్వసత్యము, సత్యము అంటే సువార్తలు అంటాం, సర్వసత్యం అంటే పత్రికలు అంటాం. ఇది రెండో భాగం. అందుకని పత్రికలన్నీ కూడా రోమా పత్రిక నుంచి మీరు చివరి వరకు యూదా రాసిన పత్రిక వరకు చూస్తే ఇవన్నీ కూడా సువార్తలకి కామెంటరీలు అంటాం. సత్యము అంటే సువార్తలు అంటాం, సర్వసత్యం అంటే పత్రికలు అంటాం. పత్రికలన్నీ కూడా విశ్వాసులకు రాయబడ్డాయి. సువార్త అంతా కూడా రక్షణ కొరకు వ్రాయబడ్డాయి. అంతేకాదు సువార్తలు 4 కూడా రాయబడిన పత్రికలన్నిటికీ పునాదులు లాంటివి. సువార్తలు లేకపోతే పత్రికలు లేవు. సువార్తలు లేకపోతే పత్రికలు లేవు. సో సర్వసత్యములోనికి మనల్ని నడిపించేవాడెవరు? పరిశుద్ధాత్మ. అంటే మెచ్యూరిటీ, పరిపక్వతలోనికి మనం రావాలి. స్నేహితులు అర్థం చేసుకోండి. క్రైస్తవులు ఎవరంటే రక్షించబడిన వాళ్ళు కాదు, రక్షించబడి ఎదిగే వాళ్ళే క్రైస్తవులు. రక్షించబడిన వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదు. మాకు పిల్లోడు పుట్టాడని చెప్తారు చాలామంది. ఆడు ఊ అంటే ఆ రాదు, ఆ అంటే ఊ రాదు. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు. వాడు ఎదుగు బొదుగు లేని బిడ్డ, ఎదుగు బొదుగు లేని బిడ్డ. అటువంటి బిడ్డని తల్లిదండ్రులు పోషించడం చాలా కష్టం, చాలా వేదనతో ఉంటారు. నాకెంతోమంది తెలుసు, మానసిక వికలాంగులు కలిగిన బిడ్డలు కలిగిన మా బంధువే ఒక ఆయన ఉన్నాడు. వాడు మానసిక వికలాంగుడు. అలాగే పూసిన ఆడు దగ్గర 30-35 సంవత్సరాలు వచ్చినాయి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉన్నవాడు కూడా చేయలేని పనులని చేస్తాడు, వికలాంగుడు. తల్లిదండ్రులకు సంతోషమా? సంతోషంగా బాధే. అలాగని అన్నయ్యం చంపేలాడు కదా, వాడేమి చనిపోడు కదా. ఎదుగు బొదుగా లేని క్రైస్తవులను చూసి దేవుడు కూడా వేదన చెందాడు. దేవుడు ప్రతి విశ్వాసించి కోరుకుంటుందంటే ఎదుగుదల. సరే, దేవుడు కోరుకోవడం కదా, మనము ఎదగాలని చూస్తాం కదా. ఈ సంవత్సరం ఆదాయం, వచ్చే సంవత్సరం ఆదాయం పెరగాలని చూస్తామా? 5 సంవత్సరాల నుంచి ఒకే ఆదాయం ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మాకు 5 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు లేవు, 5 సంవత్సరాల నుంచి మా కూలి పని పెరగలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఎందుకంటే ఆదాయం పెరగకపోతే మనకి ఇష్టం ఉండదు, ఇంక్రిమెంట్లు పడకపోతే మనకి ఇష్టం ఉండదు. మరి ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే, ఆత్మీయ జీవితంలో ఇంక్రిమెంట్లు పడుతున్నాయా? ఆత్మీయ జీవితంలో ఇంక్రిమెంట్లు ఏమైనా పడుతున్నాయా? శాలరీలో ఇంక్రిమెంట్లు పడకపోతే మేనేజ్మెంట్తో గొడవ, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. మరి ఆత్మీయ జీవితంలో ఇంక్రిమెంట్లు పడకపోతే దేవుడి నుంచి అన్నీ పొందుతున్నా, మరి పొందిన మనము ఈ చెట్టు ఎదుగుతూ ఉండాలి కదా. పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పరిచర్య ఒప్పుకోలు. రెండవ పరిచర్య ఇంటూ మెచ్యూరిటీ, పరిపక్వ స్త్రీలు. మూడో పరిచర్య చూద్దాం. పరిశుద్ధాత్ముడు చేసే మూడో పరిచర్య ఏమిటంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహింపరచు. మూడవది పరిశుద్ధాత్ముడు, హీ గ్లోరిఫైజ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని మహిమపరుస్తాడు. మూడవ పరిచర్య. పరిశుద్ధాత్ముడు చేసే పని ఎక్కడైనా సరే ఏమిటంటే స్నేహితులారా, యేసు ప్రభుని మహింపరుస్తాడు. తండ్రి కుమారుని మహింపరిచాడు.
పరిశుద్ధాత్ముడు కూడా కుమారుని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే మూడవ పని యేసయ్యని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు తను తాను మహిమ పొందడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు కొరకు పనిచేస్తాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్ముని కొరకు కాదు, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు కొరకు పనిచేస్తాడు. ఈ రోజులు ఇదంతా రివర్స్ అయిపోయింది. యేసు ప్రభు మహిమ పొందుతాడు. అందుకని పరిశుద్ధాత్ముని మినిస్ట్రీ ఎక్కడైతే ఉందో, పరిశుద్ధాత్ముని పరిచర్య ఎక్కడైతే ఉందో అక్కడ యేసు ప్రభు ఏమొస్తుంది? మహిమ వస్తుంది. సో మూడవది, నాలుగవది చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్ముని యొక్క 4వ పరిచర్య. మనమందరమును ముసుగులేని మొహముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు. 4వది ముఖ్యమైంది, పరిశుద్ధాత్ముడు ఆ పోలికగానే మనల్ని మారుస్తాడు. ఏ పోలికగా మారుస్తాడు? క్రీస్తు పోలికలో మారుస్తాడు. ద ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ హీ చేంజెస్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం. యేసు ప్రభు సారూప్యములోనికి మనల్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. ఇది జరుగుతుందా? పరిశుద్ధాత్ముడు అంటే ఆటలు అయిపోయింది కొంతమందికి. పరిశుద్ధాత్ముడు అంటే అజ్ఞానం, అవగాహన లేని కార్యాలు చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటంటే ఆయన మహిమ నుండి అధిక మహిమకు. అంటే అర్థం ఏంటంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి, మెచ్యూరిటీ అంటాం. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, అంటే ఈరోజున్న దానికి రేపటికి, గతించిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మనలో మార్పు వస్తుంది. ఆయన సారూప్యములోనికి మారుస్తుంది. యేసు ప్రభు సారూప్యములోనికి మనల్ని తీసుకుని వచ్చే పని ఎవరు చేస్తాడు? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఇది అబద్ధపు ప్రవక్త, నకిలీ పరిశుద్ధాత్ముడు చేయలేదు. చూడండి, అసలు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పుగోలులోకి తీసుకుని వస్తాడు. నకిలీ పరిశుద్ధాత్ముడు ఒప్పుగోలు గురించి అక్కడ మాట్లాడు. అసలు పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు, పరిపక్వ స్థాయిలోనికి తీసుకుని వస్తాడు. నకిలీ పరిశుద్ధాత్ముడు అసలు సత్యము సర్వసత్యం అంటే అడిగి ఏమీ పొంతు లేదు, అడిగి సంబంధమే లేదు. అసలు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని మహింపరుస్తాడు. నకిలీ పరిశుద్ధాత్ముడు అంటే అబద్ధపు ప్రవక్త ఆడికాడే మహిం పొందుతాడు. నేను గొప్పవాడిని, నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను నేను అంటాడు. నిజమైన అసలు పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు స్వారూప్యములోనికి తీసుకుని వస్తాడు. నకిలీ పరిశుద్ధాత్ముడు యేసు స్వారూప్యములోనికి తీసుకున్నాడు, అతని స్వారూప్యములోనికి ప్రజలను తీసుకుని వస్తారు. ఈరోజున చాలామంది ఎవరిలాగో మారాలనుకుంటున్నారు, యేసులాగా మారాలని అనుకోవడము లేదు. ఎవరిలాగో మారాలనుకుంటున్నారు, యేసులాగా మారాలని లేదు. ఎందుకంటే అది అబద్ధపు ప్రవక్త చేసేది. స్నేహితులు అర్థం చేసుకోండి, ది పర్సనాలిటీ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధపు ప్రవక్త యొక్క వ్యక్తిత్వాన్ని చూశాం. రెండవది ద పవర్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త యొక్క పవర్, అధికారాన్ని చూశాం. మూడవది అబద్ధ ప్రవక్త యొక్క పెర్ఫార్మెన్స్, కార్యాలు ఏంటో చూసాం, సూచక్రియలు చేస్తాడు. నాలుగవది అబద్ధ ప్రవక్త యొక్క ఇమిటేషన్ ఏంటో చూసాము, పరిశుద్ధాత్ముడికి నకిలీగా వాడు పనిచేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇటువంటి అబద్ధపు ప్రవక్తలు ఆత్మలు మన మధ్య ఉన్నాయి, మన చుట్టూ పనిచేస్తున్నాయి. అది మీరు గుర్తించగలుగుతూ ఉన్నారా? గుర్తించండి. ఒకసారి రేమండ్స్ బిట్టు నేను కొన్నాను. రేమండ్స్ అంటే జెంట్స్కి అది క్వాలిటీ, రేమండ్స్ అంటే క్వాలిటీ ఉన్నది. అయితే తర్వాత చూసాము రేమండ్ అని ఉంది, అక్కడ రేమండ్స్ చివరిలో ఎస్ పెట్టారు వాళ్ళు. అంటే ఇది నకిలీ రేమండ్ అని తర్వాత తెలిసింది. మామూలుగా ఒరిజినల్ రేమండ్ ఎలాగుంటుంది, అండ్ డీతో అయిపోద్ది. అయితే నకిలీ ఫ్యాంట్ బిట్ వచ్చింది, ఆ కంపెనీ వాడు చివరిలో ఎస్ పెట్టి, అదే ఫాంట్ అంటే అదే అక్షరాలు, ఫాంట్ సైజ్ అంటాం కదా, అదే అక్షరాలు చివరికి. కొన్ని సంతల్లో రిన్నికి బదులు రన్ ఉంటుంది, లక్స్కు బదులు రెక్స్ అని ఉంటుంది. మీరు చూసారా? సంతల్లో సబ్బులు అమ్ముతారు, మీకు తెలీదా? అచ్చు రిన్ సోపులాగా ఉంటుంది, రిన్ అని, కానీ జాగ్రత్తగా చూస్తే రన్ అని ఉంటుంది. లక్స్ సోపులాగే మొత్తం పేపర్ అంతా ఉంటుంది, కానీ రక్స్ అది.
అచ్చు బంగారంలాగే ఉంటుంది, కానీ నకిలీ. అది 500 రూపాయల నోట్లాగే ఉంటుంది, కానీ అది నకిలీ. పరిశుద్ధాత్ముని కార్యాలలాగా ఉంటుంది, కానీ అబద్ధ ప్రవక్త నకిలీ చేస్తాడు. మనం గుర్తించాలి. దేవుడు అటువంటి సహాయము, ఆత్మ నడిపింపు కృప మనకు అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం. యోసేపు గారు వస్తారు, త్వరగా మనం బల్లో పాల్గొన్నాం. బల్లో పాల్గొనే ముందు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువా, మరి ఈ సాతాను త్రిత్వము గురించి మీరు మాకు బోధిస్తున్నారు.